శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. వివరణ: దుష్టులు తమ శక్తి, సంపద లేదా చెడు పనులను చూసి గర్వపడవచ్చు. కానీ దావీదు వారికి గుర్తుచేస్తున్నది ఏమిటంటే, మనుష్యుల దుష్టత్వం తాత్కాలికం, అయితే దేవుని కృప, ప్రేమ, న్యాయం నిత్యమైనవి. 2వ వచనం: మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది. వివరణ: అబద్ధాలు, అపవాదులు, మోసపూరితమైన మాటలు పదునైన కత్తిలా ఇతరులను గాయపరుస్తాయి. దేవుడు అలాంటి మాటలను ఇష్టపడడు. మన నాలుకను సత్యం మరియు ప్రేమతో ఉపయోగించాలి. 3వ వచనం: మేలుకంటే కీడుచేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. వివరణ: దుష్టుని హృదయం మంచిని కాక చెడును ఇష్టపడుతుంది. సత్యం చెప్పడం కంటే అబద్ధం చెప్పడానికే ఆసక్తి చూపుతుంది. ఈ వచనం మనకు ఎల్లప్పుడూ సత్యాన్ని ప్రేమించి, నీతి మార్గంలో నడవాలని బోధిస్తుంది.